జై హో పత్రిజీ. ఆత్మ పరిణామ క్రమంలో మొదటి దశ శైశవాత్మ తెలుసుకున్నాం, బాలాత్మ తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవది యవ్వనాత్మ. నాదైన తీరులో నేను పనిచేస్తాను అనే నమ్మకంతో ఉంటారు. ఈ పద్ధతి చాలా సందర్భాలలో సాహసోపేతంగా ఒక నూతన వరవడికి, ఒక అధ్యాయానికి నాంది పలుకుతుంది అంటారు పెద్దలు. సరిగ్గా ఈ స్థాయిలోనే ప్రజాదరణ పొందిన సంచలనాత్మక యవనాత్మలు సాధారణంగా ఈ భౌతిక తలంలో క్లిష్టతరమైన సవాళ్లను ఎదుర్కొని వాటిని సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. వీళ్ళే సంస్కృతులకు ఉపకర్తలుగా ఉంటారట. ఈ ఆత్మలతో పుట్టిన వారు తన్నుగా చూడాలి, ఎదుటి మనిషిగా వాళ్ళు ఎలా ఉన్నారో అలా స్వీకరించాలి అనే ఉచితంగా పనిచేస్తున్నప్పటికీ సందేశాత్మకంగానే ఉంటారట. కాబట్టి యవ్వనాత్మలు నేను పని చేస్తున్నాను అని చాలా చక్కగా నిరూపిస్తూ ఉంటారట.